ఛానల్కి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వారికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏమిటి, అలాగే మే 12వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు ఈ వృషభ రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి, ఈ రోజు దినఫలాల్లో మైండ్ బ్లాక్ అయ్యే విషయాలు ఉన్నాయి, అలాగే జాగ్రత్త పడవలసిన అంశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ పూర్తి వివరాలు ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. అలాగే మీకు ఏ సమస్యలు ఉన్నా షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. గురువు గారు సుబ్రహ్మణ్యం రాజు గారు. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, ఉద్యోగ సమస్యలు, రాజకీయ సమస్యలు, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల సమస్యలు, అత్తకోడల సమస్యలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ఇలా ఏ సమస్యలకైనా ఈ గురువుగారు చాలా చక్కటి పరిష్కారాలు చెప్తారు. ఈ గురువుగారికి మనం ఎక్కడున్నా సరే ఫోన్ కాల్ ద్వారా సంప్రదించవచ్చు. ఈ గురువుగారి ఫోన్ నెంబర్ 8639494958. ఎక్కడున్నా సరే ఈ గురువుగారికి ఫోన్ చేసి సంప్రదించండి. మీకు ఏ సమస్యలు ఉన్నా ఇట్టే తొలగిపోతాయి. 24 గంటల్లోనే మంచి పరిష్కారం దొరుకుతుంది. ఈ గురువుగారు చెప్పినట్టుగా జరుగుతుంది. ఈ గురువుగారు చాలా నమ్మకదగమైన గురువుగారు. సమస్యలతో బాధపడుతుంటే, సమస్యల నుంచి బయటపడాలి అనుకుంటే మాత్రం ఈ గురువుగారిని సంప్రదించండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకే మంచి రిజల్ట్ వస్తుంది. అలాగే వివరాల్లోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన ఛానల్ని ఎవరైనా వృషభ రాశి వారు కొత్తగా చూసేవారంటే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం. వృషభ రాశి అనేది రాశిచక్రంలో 2వ రాశి. కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక వృషభ రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం వీరికి ఉంటుంది. అలాగే వీరి యొక్క జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా కానీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరికి ఉంటాయి. అలాగే వృషభ రాశి వారి యొక్క జాతక ప్రకారం వారి యొక్క లైఫ్లో ఒక సమస్యకు పరిష్కారం కనుక్కునే లోపే మరొక సమస్య వీరి ముందుకు వస్తూ ఉంటుంది. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక మే 12వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు ఈ వృషభ రాశి వారికి గనక చూస్తే మైండ్ బ్లాక్ అయ్యే విషయాలైతే కనిపిస్తున్నాయి. చాలా కాలం నుంచి ఒక వ్యక్తితో మీరు సన్నిహితంగా ఉంటున్నారు. అయితే ఆ వ్యక్తి వల్ల మీరు ఒక ఇబ్బందిని, ఒక సమస్యని ఎదుర్కోవాల్సి వస్తుంది. అంటే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఆ వ్యక్తి వల్ల మీరు ఒక పెద్ద సమస్యలో చిక్కుకునే ప్రమాదం అయితే కనిపిస్తుంది. దీని వలన మీరు చాలా ఆశ్చర్యపోతారు. అంటే నమ్మిన ఒక వ్యక్తి వల్లే మీరు ఇటువంటి పరిస్థితి రావడం వలన మీరు చాలా ఆశ్చర్యానికి గురయ్యే అవకాశం కనిపిస్తుంది. అలాగే మీ బంధువుల్లో ఒకరి నుండి ఒక నిందను మీరు మొయ్యవలసి వస్తుంది. మీరు అనని మాటలు వారు మీరు అన్నట్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తారు. అలాగే వేరే బంధువుల దగ్గర కూడా ఈ యొక్క ప్రస్తావన కూడా వస్తుంది. అది కాస్త తెలిసి మీరు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. అంటే మీరు చెయ్యని తప్పులు, పొరపాట్లు మీ పైన మోపబడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసర వాదనలకు, అనవసర చర్చలకు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం. అలాగే వృషభ రాశి వారి యొక్క జాతక ప్రకారం చూసినట్లయితే మీరు ఆర్థికంగా పురోగతి సాధించడానికి కూడా అవకాశాలు అయితే మీ ముందుకి ఎక్కువగానే రాబోతున్నాయని చెప్పుకోవాలి. అంటే ఆర్థిక పురోగతికి సంబంధించి మీ యొక్క లైఫ్లో చాలా కాలం నుంచి మీరు అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. ఆ అవకాశం ఈరోజు మిమ్మల్ని ఎత్తుక్కుంటూ రాబోతుంది. ఆదాయ మార్గాలు పెంచుకోవడంలో మీరు సక్సెస్ కూడా కాబోతున్నారు. అంటే ఇది వరకు ఏ యొక్క ఆదాయ మార్గం ద్వారా మీ యొక్క లైఫ్ని లీడ్ చేస్తూ వస్తున్నారో మరొక ఆదాయ మార్గం దానికి తోడయ్యే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అలాగే వృషభ రాశి వారు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో మీ యొక్క వ్యాపారంలో ఈరోజు ముఖ్యమైన నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారని చెప్పుకోవాలి. వినియోగదారులు ఆకర్షించే కొన్ని మార్పులు చేర్పులు అయితే మీరు ఈరోజు చేస్తారు. అలాగే వృషభ రాశి వారి యొక్క జాతక ప్రకారం ఈరోజు దినఫలాల్లో షూరిటీ సంతకాల జోలికి అసలు వెళ్ళబాకండి. ఒకవేళ వెళ్ళినా కూడా అవతలి వ్యక్తి పైన ఒక పూర్తి నమ్మకం అనేది మీకు ఉండాలి. లేకపోతే వారిని నమ్మి ఒక మోసపోయే మీకు ప్రమాదం కూడా లేకపోలేదు. ఈ అంశంలో కూడా మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఈ రాశివారు ఏ పరిహారాలు చేసినట్లయితే మీ ఇల్లు ధనంతో నిండిపోతుంది, ఎటువంటి దేవతారాధన చేసుకోవాలి అనే అంశాల గురించి కూడా తెలుసుకుందాం. అలాగే ఈ రాశివారు నిర్ణయాలు తీసుకోవడంలో ఖచ్చితమైన నిర్ణయాలను తీసుకుంటారు. ముగిసలారే ధోరణి అసలు వీరిలో కనిపించదు. అలాగే ఈ రాశివారు ఎవరైతే ఉన్నారో వీరి మనసులో ఉన్నది బయట పెట్టరు. ఇతరుల విషయాలు గోప్యంగా ఉంచుతారు. ఇతరులు చెప్పే విషయాల్లో నిజ నిజాలు తేలికంగా గ్రహిస్తారు. సిద్ధాంతాలని రోజుకొకసారి మార్చుకునే మనస్తత్వం వీరికి ఉండదు. జీవితంలో మంచి స్థితికి రావడానికి చాలా కష్టపడతారు. వీరికి మంచితనం అధికంగా ఉంటుంది, పట్టుదల కూడా అధికంగానే ఉంటుంది. కానీ వీరికి కోపం చాలా అంటే చాలా ఎక్కువని చెప్పుకోవచ్చు. దీనివలన అనేక మంది శత్రువులుగా మారుతున్నారు.
కానీ వీరికి కోపం వచ్చినా కానీ అది ఎక్కువసేపు ఉండదు. ఈ రాశి వారు మంచి ఆకర్షమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు. చూడడానికి అందంగా ఉండటమే కాదు, ఇతరుల్ని చూడగానే వారి కష్టాల్ని ఈ రాశి వారితో పంచుకుంటారు. అలాగే ఈ రాశి వారు మిత్రత్వాన్ని కోరుకుంటారు. చాలా చాకచక్యంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ఇప్పటి వరకు మీరు గమనించే ఉంటారు, చాలాసార్లు చాలా విధాలుగా మీరు ఏదో ఒక పనిలో నష్టపోతూనే ఉన్నారు. కానీ చివరి దశకు వచ్చేప్పటికీ మీరు ఏదో ఒక మార్గం ఎంచుకుని మరింత నష్టపోకుండా మిమ్మల్ని మీరు కాపాడుకుంటూనే వచ్చారు. అది ఎందువలన అంటే ఈ దేవత యొక్క అనుగ్రహం ఉండటం వలన మీకు ఈ విధంగా జరుగుతుంది. అయితే ఈ దేవత మిమ్మల్ని ఒకటి అడుగుతుంది. అలాగాని మీరు ఆ పని చేస్తే ఆ దేవత మీకు ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా సహాయపడుతుంది, అలా కాపాడుతూ వస్తుంది. మరి ఇప్పుడు ఏం చేయాలి అనే విషయాలు ఇప్పుడు మన వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ప్రతిరోజు మీరు రాత్రిపూట పడుకున్న తర్వాత ఈ దేవత మీ ఇంటికి వస్తుంది. మీ చుట్టుపక్కల అంతా పరిశీలిస్తూ తాను ఎంతో చక్కగా మిమ్మల్ని దీవిస్తుంది. అయితే మీకు చాలా రోజుల నుంచి ఈ విషయం తెలియక మీకు ఏం జరుగుతుంది అన్నది, ఇక దీనితో పాటు ఇద్దరు మనుషులు ఎవరైతే ఉన్నారో మీ జీవితంలో ప్రతి ఒక్క పని కూడా చెడిపోవాలని కోరుకుంటున్నారు. మీ జీవితంలో ఎంతో కొంత కారణమయ్యే వాళ్ళు వీరొక్కలే. వారి పేర్లు ఏ అక్షరంతో మొదలవుతాయో ఆ విషయం కూడా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు ఈ ఇద్దరు మనుషులతో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. మీ లైఫ్ని కంప్లీట్గా పాడు చేసేది మాత్రం వీరిద్దరే. అయితే వీరికి అంత చనువు రావడానికి కూడా కారణం మీరే. ఎందుకంటే మీరు ప్రతి ఒక్కరిని కూడా నమ్మేస్తూ ఉంటారు. ఎంతలా నమ్ముతారు అంటే మీ లైఫ్లో జరిగే ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఎంతో క్లియర్గా వారికి మీరు ప్రతి ఒక్క విషయము చెప్తూ ఉంటారు. వీళ్లతో ఇంతకు ముందు కూడా మీరు చాలా విధాలుగా నష్టపోయి ఉన్నారు. వాళ్ళు మాయమాటలు చెప్పగానే మీరు వాళ్ళని నమ్మడం మళ్ళీ మొదలు పెట్టేస్తారు. దాని వలన మిమ్మల్ని మళ్ళీ మోసం చేయడానికి అవకాశం కలుగుతుంది. మీరు ఇప్పటిదాకా ఎంతో కష్టపడి ఉంటారు, ఎంతో శ్రమదానం చేశారు. కానీ ప్రతి ఒక్క పని ఏదైతే ఉందో అది నష్టానికి దారితీస్తుంది. దానికి కారణం కూడా వీరిద్దరే. అయితే వీరు ఎవరో కాదు, బయట వాళ్ళు అంతకన్నా కాదు. బయట వాళ్ళకి మన గురించి అంతగా కూడా తెలియదు. మీకు ఎక్కువగా తెలిసిన వాళ్ళు, మీతో ఎక్కువగా చనువుగా ఉండేవాళ్ళు ఇటువంటి పనులు చేస్తూ ఉంటారు. మనం ఏదైనా వస్తువు కొనుక్కున్నా, లేదంటే ఏదైనా ఇల్లు కొనుక్కున్నా, లేదంటే స్థలాలు కొనుక్కున్నా, మనం కాస్త అభివృద్ధిలోకి వెళుతున్నా కానీ ఇటువంటి పనులు చేస్తూ ఉంటారు. వీళ్ళు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారు. మీరు బాధలో ఉంటే వాళ్ళు సజెషన్ ఇవ్వాలని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు. వీరు ఎప్పుడూ కూడా మీ చుట్టుపక్కలే ఉంటారు. కానీ వీళ్ళ గురించి మీకు సరైన అవగాహన లేకపోవడం, మీరు వాళ్ళని అంతగా నమ్మేసి ప్రతి ఒక్క విషయము మీరు వారి దగ్గర తెలియజేస్తూ ఉంటారు. అదే అవకాశంగా తీసుకుని ప్రతి ఒక్కటి మీకు రివర్స్గా ప్లాన్ చేసుకుని వాళ్ళ ప్లాన్లో వారు సక్సెస్ అవుతూ వస్తున్నారు. కాబట్టి మీరెప్పుడూ కూడా ఏ పని చేయాలనుకున్నా, ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా మీరు మాత్రం ఎప్పుడూ కూడా ఆ పని గురించి ఎవరితోనూ చెప్పుకోకండి. ఆ పని జరిగిన తర్వాత, మంచి రిజల్ట్ వచ్చిన తర్వాత అప్పుడు వేరే వాళ్ళకి తెలియజేయడానికి సిద్ధంగా ఉండండి. అయితే మొట్టమొదటిగా మీరు పేరు మొదలయ్యే అక్షరం జాతకం కలిసిన వారు ఎవరైతే ఉన్నారో అక్షరం ఏమిటి అంటే ఎస్ అనే అక్షరం. ఈ ఎస్ అనే అక్షరంతో ఎవరి పేరైతే ఉంటుందో వాళ్ళు ఎప్పుడు చూసినా కూడా ఎక్కువ శాతం జెల్స్గా ఫీల్ అవుతూ ఉంటారు. ఎప్పుడూ కూడా బయట వాళ్ళకి ఎంతో సానుభూతి చూపిస్తున్నట్టుగా ఉంటారు. కానీ వారు చేయాల్సిన పనులన్నీ కూడా చాలా సైలెంట్గా చేసుకుంటూ పోతారు. వీళ్ళెప్పుడూ కూడా మనతో కలిసి ఉన్నట్లుగానే నటిస్తారు. కాబట్టి మీ జీవితంలో కూడా ఇటువంటి వారు ఉన్నట్లయితే జాగ్రత్తగా ఉండండి. ఇది కలికాలంలో పాజిటివిటీ అన్నది అసలు లేదు. కాబట్టి ఇలాంటిదేది జరగదు అనుకోవడానికి లేదు. కాబట్టి ఇలాంటి పేరు అంటే ఎస్ అక్షరం కలిగిన పేరు ఎవరైతే ఉన్నారో వారితో కొంచెం జాగ్రత్తగా నడవండి. మీ లైఫ్లో ఉంటే వారితో జాగ్రత్తగా ఉండండి. వారిని కాస్త గమనించుకుంటే మీకే మంచిది. వారు ఎప్పుడూ కూడా మోసం చేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు మీ లైఫ్లో ఉంటే వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చినాక మీ లైఫ్ ఎలాంటి అప్ అండ్ డౌన్స్ వచ్చాయి అని మీరు గమనించుకుంటే మీకే తెలిసిపోతుంది. ప్రతి ఒక్కటి కూడా ఏదైతే ఉందో అది మనకి చాలా క్లియర్గా అర్థమైపోతుంది. ఎప్పుడూ కూడా వారిని అతిగా నమ్మకండి. వాళ్ళతో ఎంతవరకు ఉండాలి అనే లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ మనం కనుక కంటిన్యూ చేస్తే చాలా బాగుంటుంది. ఇక ఆ దేవత ఎవరో తెలుసుకుందాం. ఆ దేవత మిమ్మల్ని ఎప్పటి నుంచో అనుగ్రహిస్తుంది. మిమ్మల్ని చాలా రోజులుగా, దాదాపు 10 సంవత్సరాల నుంచి మీ మీద కటాక్షం చూపిస్తుంది. అయితే దీనికి సంబంధించిన గుర్తులు మీరు ఎలా గుర్తించాలి అంటే తరచుగా బ్రహ్మముహూర్తంలో మెలకు వస్తుంది. అంటే ఆ దేవత మీకు ఏదో ఒక సూచన చూపిస్తుంది అన్నమాట. మీకు బ్రహ్మముహూర్తంలో ఏ సమయంలో మెలకు వస్తుందో మరి తెలుసుకోండి. ముహూర్తంలో మీరు దేవుణ్ణి స్మరించుకుంటూ చక్కగా పూజ చేసుకుంటూ ఉంటే మరింత అనుగ్రహం అనేది కలుగుతుంది. అలాగే శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. శివ భగవానుని మనసులో ఆరాధించేటప్పుడు మంచి చెడుల గురించి అవగాహన తెలపమని వేడుకోండి.
ఖచ్చితంగా అవగాహన అనేది మీకు ఆ శివుని యొక్క ఆశీస్సులతో లభిస్తుంది. అలాగే వృషభ రాశి వ్యక్తులు స్నేహితులని ఎంపిక చేసుకునే విషయంలో కూడా తగిన జాగ్రత్తలు చేపట్టాలి. ఎవరిని పడితే వారిని స్నేహితులుగా ఎంపిక చేసుకోవడం వలన అనేక రకాల అనర్థాలు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే వృషభ రాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధనతో పాటు విష్ణు ఆరాధన కూడా ఖచ్చితంగా చేసుకోండి. హనుమాన్ చాలీసా పఠించండి. అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. మీకు ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. అంటే గోవును దానం చేయడం వల్ల కూడా అపారమైనటువంటి పుణ్య ఫలితాలని పొందుకుంటారు. ఇలా చేయడం వల్ల మీకు సమస్యలన్నీ తొలగిపోయి మంచి రోజులు వస్తాయి. చూశారు కదండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకా ఎవరైనా వృషభ రాశి వారు కొత్తగా మన ఛానల్ని చూసేవారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అలాగే మీకు ఏ సమస్యలు ఉన్నా గురువు గారిని ఫోన్ కాల్ ద్వారా సంప్రదించండి.